ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని అధికారులకు ఒక వార్నింగ్ ఇచ్చారు తన పార్టీ కార్యకర్తలకు సంబంధించిన వ్యవహారంలో. ఆ మధ్య మంత్రి అచ్చెన్నాయుడు అధికారం చేపట్టిన తొలి రోజుల్లోనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఒక అభయం ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పసుపు బిల్ల కట్టుకొని వెళ్ళండి పార్టీ ప్రభుత్వ కార్యాలయాలకి, ఏ అధికారైనా మీ పనులు చేయకపోతే వాళ్ళ సంగతి చూస్తాం, మీకు కాఫీ ఇచ్చి మరీ టీ ఇచ్చి మరీ పని చేయాల్సి ఉంటుంది, అధికారులు మాట వినని వాళ్ళ సంగతి మేము తేలుస్తామంటూ బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సీఎం హోదాలో దాదాపు అదే స్టేట్మెంట్ ఇచ్చారు. కుప్పంలో పర్యటించారు ఆయన. అక్కడ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఫస్ట్ ఆయన ఏమన్నారని చూస్తే ఆ తర్వాత ఏ ఉద్దేశంతో ఆయన అన్నారు ఏంటి అన్నది కూడా మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. తొలుత చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారో చూద్దాం. కార్యకర్తలు మీ పార్టీ కండువాలు కానీ చిత్రాలు కానీ మీ మీటింగ్లో ధరించుకుంటారు, బహిరంగంగా అధికారులు చెప్తారు. దట్ ఈస్ నన్ ఆఫ్ దట్ డ్యూటీ. అలాంటి వాళ్ళు ఉంటే చాలా ఫర్మ్గా ఉంటారు. వాళ్ళొక తెలుగుదేశం పార్టీ కానీ వాళ్ళొక ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారం చెప్తే అలాంటి అధికారులు డెఫినెట్గా ఫర్మ్గా ఉంటా, చాలా సీరియస్గా ఉంటుంది. వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈస్ ఎ పొలిటికల్ గవర్నెన్స్ అని పదే పదే చెప్తున్నది. ఈరోజు మీరు అందరున్నారా? లాస్ట్ టైం మా కార్యకర్తలు ఇంటింటికి పోయి సూపర్ 6 కార్యక్రమాలు చెప్పారా లేదా? నమ్మించారా లేదా? ఓట్లేస్తే వచ్చావా లేదా? వచ్చేదాకా నేను ముఖ్యమంత్రి అయ్యాను, ముఖ్యమంత్రి అవుతానని ట్రాన్స్ఫర్ చేసి సిఎస్ను ట్రాన్స్ఫర్ చేసే అధికారం నాకు ఉందా లేదా? మరి దట్ ఈస్ ది డెమోక్రసీని అర్థం చేసుకోవాలి. ఆఫీసర్లు కూడా తప్పు చేయకూడదు. అవన్నీ కూడా క్లియర్గా చెప్తున్నా, అవన్నీ కరెక్ట్ కాదు. వాళ్ళ పద్ధతులు బట్టి వాళ్ళు చేసుకుంటారు. కానీ ఓవరాల్గా పార్టీ వాళ్ళు ఉంటారు, ప్రజలు ఉంటారు, న్యూట్రల్స్ ఉంటారు, అవతల వాళ్ళు ఉంటారు. అందరికీ న్యాయం చేయడం ముఖ్యమంత్రిగా నా బాధ్యత. కానీ తెలుగుదేశాన్ని మర్చిపోతే మళ్ళీ నేను ముఖ్యమంత్రిగా ఉండాలి కదా, ఓటు అడగాలి కదా పోయేసేళ్ళు. మీడియా సమావేశంలో ఒక విలేకరు అడిగారు, అధికారులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు సంబంధించి మీరు మీటింగులకు అంటే ప్రభుత్వ కార్యక్రమాలకు మీరు పార్టీ కండువాలు పార్టీ గుర్తులు ధరించి రావద్దని చెప్తున్నారు అన్నప్పుడు ఏపీ ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి స్పందన ఇది. ఏంటి, అది వాళ్ళ డ్యూటీ కాదు. అంటే పార్టీ కండువాలు వేసుకొని బిల్లలు పెట్టుకొని ప్రభుత్వ కార్యాలయాలకు రావద్దు అని చెప్పడం అధికారుల డ్యూటీ కాదని ముఖ్యమంత్రి చెప్తున్నారు. అలాంటి వారి పట్ల కఠినంగా ఉంటాం, అంటే అధికారుల పట్ల. ఈరోజు టీడీపీ అధికారంలో ఉంది, అలాంటి ఆదేశాలు ఇచ్చే అధికారుల పట్ల కఠినంగా ఉంటాం, చాలా సీరియస్గా ఉంటుందని కూడా చెప్తున్నారు. అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఎవరైనా పార్టీ కండువాలు కట్టుకొని రావద్దని, అధికారులు ఎవరైనా మీటింగులకు రావద్దని చెప్తే వాళ్ళ పట్ల కఠినంగా ఉంటాం, చాలా సీరియస్గా ఉంటుందని వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. ఇది పొలిటికల్ గవర్నెన్స్ అని నేను పదే పదే చెప్తున్నా, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని కూడా గుర్తు చేశారు. లాస్ట్ టైం మా కార్యకర్తలు, ఇది కీలకమైన అంశం, లాస్ట్ టైం మా కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి సూపర్ 6ను ప్రచారం చేశారా లేదా, నమ్మించారా లేదా అంటే ప్రజలకి అవన్నీ సూపర్ 6 ఇస్తామని నమ్మించారా లేదా అని చంద్రబాబు నాయుడు గారే ప్రశ్నిస్తూ ఉన్నారు. ఓట్లు వేస్తే తాము వచ్చామా లేదా, నేను సీఎం అయ్యా, సిఎస్ను కూడా బదిలీ చేసే అధికారం నాకు ఉంటుందా లేదా, ముఖ్యమంత్రిగా ఉన్నా నేను సిఎస్ను కూడా బదిలీ చేసే అధికారం నాకు ఉంటుందా లేదా అని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే ఇండైరెక్ట్గా అధికారులకు ఒక ముఖ్యమంత్రిగా చెప్తున్నాను, నాకు సిఎస్ని కూడా బదిలీ చేసే అధికారం ఉంది, కాబట్టి ఇలాంటి ఆదేశాలు పార్టీ కార్యకర్తలకు ఇవ్వద్దండి అని చెప్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఇదే అధికారాన్ని ఉపయోగించి ఒక సిఎస్ను బదిలీ చేస్తే అప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి ఎంత అహంకారం, ఒక సిఎస్ను బదిలీ చేస్తారా అని మాట్లాడారు. ఈరోజు అయితే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు సిఎస్ను బదిలీ చేసే అధికారం సీఎంగా నాకు ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని అధికారులు అర్థం చేసుకోవాలి. అంటే పార్టీ కార్యకర్తలు ఈ స్ట్రక్చర్ని, ప్రభుత్వాన్ని, పార్టీని అంతా అర్థం చేసుకోవాలి ప్రజాస్వామ్యంలో ఈ స్ట్రక్చర్ని అని కూడా చెప్తూ ఉన్నారు. వాళ్ళ పద్ధతులు బట్టి చేస్తూ ఉంటారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి పార్టీ వారు ఉంటారు, ప్రజలు ఉంటారు, న్యూట్రల్స్ ఉంటారు, అవతల వారు ఉంటారు. అందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత సీఎంగా నా పైన ఉంటుంది అని చెప్తున్నారు. టీడీపీని మర్చిపోతే మళ్ళీ నేను సీఎంగా ఉండాలి కదా, ఓట్లు అడగాలి కదా వాళ్ళే వెళ్ళి అని కూడా కార్యకర్తలను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలోనే డైరెక్ట్గా చెప్తున్నారు, మా పార్టీ కార్యకర్తలు పార్టీ కండువా కప్పుకొనే వస్తారు, పార్టీ గుర్తులు పెట్టుకునే వస్తారు, ప్రభుత్వ కార్యక్రమాలైనా సరే వస్తారు, మీరు వాటిని కాదనడానికి వీల్లేదు, ఇది టీడీపీ ప్రభుత్వం గుర్తుపెట్టుకోండి, చాలా సీరియస్గా ఉంటాం, అలాంటి వాళ్ళ పట్ల చాలా సీరియస్గా ఉంటుంది మ్యాటర్ అని కూడా చెప్తూ ఉన్నారు. ఇది పొలిటికల్ గవర్నెన్స్ అని గుర్తు చేస్తూ ఉన్నారు. నమ్మించారా లేదా అని చెప్తున్నారు. సూపర్ 6 అసలు మనం అధికారంలోనికి రావడానికే కార్యకర్తలు కదా, వాళ్ళే ఇంటింటికి వెళ్ళి సూపర్ 6 ప్రచారం చేసి ప్రజలను నమ్మించారు కదా అని చెప్తున్నారు.
నమ్మించడమా లేకుంటే ఆ హామీలను నెరవేర్చడమా లేకుంటే కేవలం నమ్మించడం కోసమే ఆ పని చేశారా అన్న అనుమానాలు కూడా కలిగేలాగా ఈ కామెంట్స్ ఉన్నాయి. సో మొత్తం మీద అయితే ప్రభుత్వానికి పార్టీకి ఎలాంటి తేడా లేదు. అధికారంలో ఉన్నది తెలుగుదేశం పార్టీనే కాబట్టి మా పార్టీ జెండాలు మా పార్టీ గుర్తులు పెట్టుకొనే ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా మా వాళ్ళు వస్తారు, కానీ ఎవరు ఏమీ అనడానికి వీలు లేదని ఒక ముఖ్యమంత్రి నేరుగానే ఈ మాటలు చెప్తూ ఉన్నట్టుగా ఉంది. మరి